మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి ఏపీ టెట్ 2025 డిసెంబర్ 19వ తేదీ 2025 షిఫ్ట్ 2లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్ అనేది కొంచెం క్రిటికల్గా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాదాపుగా 6 సెషన్లలో మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. 6 పేపర్లని కూడా గమనించినట్టయితే దాదాపుగా ఒక 80% క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నవి. ఇవి గతంలో జరిగిన డిఎస్సి కంటే డిఫికల్టీగా ఇవ్వడం జరిగింది. అంటే టెట్కే ఈ విధంగా ఇస్తే రాబోయే డిఎస్సిలో ఇంకెంత హార్డ్గా క్వశ్చన్స్ ఉంటాయో మనము ఆలోచించవలసిన విషయం అయితే ఉంది. కాబట్టి మన యొక్క ప్రాక్టీస్ని రెట్టింపు చేయవలసిన ఆవశ్యకత అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క ప్రిపరేషన్ని రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఓకే, ఇక్కడ మనకి ఈ క్లాసెస్ చెప్పే విధానం కానీ మన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న విధానం కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నేను రెట్టింపు ఉత్సాహంతో ఈ క్లాసెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యాస్పిరెంటు యూజ్ చేస్తున్న ప్రతి యాస్పిరెంటు కూడా మీకు తెలిసిన ఒక 10 మంది స్టూడెంట్స్కి ఈ వీడియోస్ అనేవి సెండ్ చేయండి. ఓకే, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి మెథడాలజీ క్లాసెస్ కూడా మనకి రన్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు షార్ట్కట్లో ఏ విధంగా ఎక్కడ ఏ క్వశ్చన్ వస్తుంది అనే రీతిలో మీకు పిన్ టు పిన్ తెలుగు అకాడమీ బుక్ మెథడాలజీ అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ న్యూ సిలబస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన క్లాసెస్ ఖచ్చితంగా మీకు అప్ టు డిఎస్సి వరకు కూడా ఈ క్లాసులు అనేవి రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఏబిసిడి అనేది ఒక సమలంబ చతుర్భుజం. ఏబి ప్యారలల్ టు సిడి. ఏబి ప్యారలల్ టు సిడి అంటే ఇక్కడ ఏబి ఉంటుంది, ఇక్కడ సిడి ఉంటుంది అనమాట. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. అంటే సమలంబ చతుర్భుజం అంటే ట్రిపీజియం అనమాట. ఒక జత ఎదురు భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయి. మరి మిగిలిన 2 భుజాలు ఈ విధంగా కలపాలి. మరి ఏడి బీసీ అనేవి 2 కూడా సమానం అంటే ఈ భుజం ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుందంటే ఇది 5 సెంటీమీటర్లు అయితే ఇది 5. మరి ఏబి ఎంత ఇచ్చాడంటే 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. సిడి ఎంత ఇచ్చాడంటే 16 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయినా ఏబిసి త్రిభుజ వైశాల్యం ఎంత, ఏబిసిడి ట్రిపేజియం వైశాల్యం ఎంత అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇక్కడ మనము ఇక్కడ ఈ ఏబి లెంత్ ఎంత ఉందో అంతే లెంత్ ఉండే విధంగా ఈ విధంగా ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఈ థర్డ్ పార్ట్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఈ పార్ట్ యొక్క ఏరియా ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. ఇది 8 అయితే ఇది కూడా 8. మరి ఈ లెంత్ ఈక్వల్గా ఉంటుంది. ఇది 8 అయితే రిమైనింగ్ పార్టు ఇది 8 కదా, ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది. అప్పుడు ఇది 5, ఇది 4 అయినప్పుడు ఇది 3 అవుతుంది. అప్పుడు దీని వైశాల్యం ఏమవుతుంది, ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఇది 8, ఇది 3, 8 3 24. ఓకే, రెక్టాంగిల్ సెకండ్ పార్ట్ ఏరియా వస్తుంది. మరి ది ట్రయాంగిల్ ఏరియా కావాలంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఇదేమో 3, ఇదేమో 4. హాఫ్ 3 × 4 అప్పుడు ఏమవుతుంది 2 రెళ్ళు 3 రెళ్ళు 6. అంటే ఇదేమో 6 వచ్చింది దీని ఏరియా. మరి దీని ఏరియా కూడా 6 వస్తుంది, 6 వస్తుంది. టోటల్గా ఈ 2 కలిపి 30, ఇది 6 కలిపితే 36 ట్రిపేజియం ఏరియా అనమాట. 36 చదరపు సెంటీమీటర్లు. ఎక్కడుంది ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ కొంచెం చూడండి. జిఎస్టీ 18% నుండి 10% తగ్గించటం వలన ఒక వ్యక్తి ఎయిర్ కూలర్ని 28,160 రూపాయలకు కొన్నాడు.
ఒకవేళ జిఎస్టి తగ్గింపుకు ముందు కొనవలనన్నా అతను ఎంత చెల్లించాలి? ఇక్కడ మనకి 18 నుంచి 10కి తగ్గించాడు. అంటే అసలు యాక్చువల్గా జిఎస్టి కలుపుకున్న 118% ఉండేది, 18 కాస్త 10కి తగ్గించాడు. అంటే 10 తగ్గడం కాదు, 10కి తగ్గించారు. అంటే 110% అనమాట. ఆ 110% వాల్యూ ఎంత వచ్చింది అంటే ఆ 110% వాల్యూ ఉన్నప్పుడు కూలర్ కొన్నాడు. ఎంత? 28,160. తగ్గక ముందు, ఒకవేళ జిఎస్టి తగ్గింపుకి ముందు కొనవలనన్నా అతను ఎంతకి చెల్లించాలి? అంటే తగ్గింపుకు ముందు ఎంత ఉండేది? 118% ఉండేది. ఆ 118% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఈ శాతం పెరిగింది కాబట్టి కాస్ట్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తున్నాం? క్రాస్ మల్టిప్లై చేయాలి. 118 ఇంటూ 28,160 బై 110. ఈ సున్నాకి పోయింది. 11 ఒకట్లు, 11 2 22, ఇంకా 6 1 మిగిలింది, 11 5 55, ఇంకా 6 6 మిగిలింది, 11 6. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 8 6 48 రావాలి. 8 అనేది చూడండి, ఇక్కడ 1s ప్లేస్లో 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. 8 6 48. 48 అంటే ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు, కానీ ఇవేవి కాదు, ఈ రెండు కూడా కాదు. ఈ రెండు మల్టిప్లై చేస్తే 256ని 118 చేత మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకేమొస్తుందంటే 30,208 వస్తుంది. అంటే మన ఆన్సరు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి. 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 11 power 4 minus 1 అని ఇచ్చాడు. అసలు 11 power 4 minus 1కి ఒక కారణాంకం 31, 41, 61, 71 అని అడిగాడు. అసలు 11 power 4 minus 1 power 4 అని రాయొచ్చు దీన్ని. అప్పుడు ఏమవుతుంది? 11 square whole square అని రాయొచ్చు, నెక్స్ట్ 1 square whole square అని రాయొచ్చు. ఇది a square minus b square లాగా ఉంది. అంటే 11 square plus 1 ఒకటి, 11 square minus 1 ఒకటి, ఈ విధంగా రాయొచ్చు. అంటే మళ్ళీ 11 square plus 1 అంటే 11 square అంటే 121, 121కి 1 కలిపితే 122 ఇంటూ ఇదేంటిది 11 square minus 1 అంటే 11 minus 1 ఒకటి, 11 plus 1 ఒకటి. ఇక్కడ ఈ 122ని 2 into 61 అని రాయొచ్చు. ఇది 11 minus 1 అంటే 10 అని రాయొచ్చు. ఇది 11 plus 1 అంటే 12 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, అంటే 2 into ఇది 61 అని రాయొచ్చు, ఇది 2 into 5 అని రాయొచ్చు, ఇది 2 into 6 అని రాయొచ్చు. ఇక్కడ ఉన్నది మనకి ఏమున్నాయి? ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ కూడా 31, 41, 61, 71 ఇచ్చాడు. 61 అనేది దీనికి ఒక ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఇవేవి కూడా కాదు, 61 అనేది ఆన్సర్, రైట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. ఇక్కడ చూసినట్టయితే √2 ఇంటూ √2 ఇంటూ √2 హోల్ పవర్ 8 అని ఇచ్చాడు. అసలు ఈ క్వశ్చన్కి ఆన్సరు ఏ విధంగా చేయాలంటే ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ 2 అనేది ఎన్నిసార్లు ఉంది? 3 times ఉంది. అప్పుడు ఏం చేయాలి? 1 minus 1/2 cube అని రాయాలి. దీనికి రాసిన తర్వాత హోల్ పవర్ 8 రాయాలి. అంటే ఈ విధంగా మల్టిప్లికేషన్ ఇస్తే 2 ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ అవుతుంది? 2 అనేది రిపీట్ అవుతుంది. ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? అది 1/2 cube అని రాయాలి. 1 minus 1/2 cube అని రాసుకోవాలి. ఇక్కడ 2 అనేది 1 బేస్ రాయాలి. రాసిన తర్వాత 2 power 1 minus 1/2 cube అంటే 8 హోల్ పవర్, ఈ 8 అనేది 8 కింద రాసాం. దట్ ఈక్వల్ టు 2 power 8 1 8 minus 1 అంటే 7, 7/8 హోల్ పవర్ 8. ఈ 8కి 8కి పోతే 2 power 7 వచ్చింది. అంటే 2 power 7 అంటే 128 అన్నమాట. అంటే 128, ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అసలు యాక్చువల్గా √A ఇంటూ √A
ఇంటూ రూట్ ఓవర్ ఏ ఇంటూ రూట్ ఓవర్ ఏ ఇంటూ రూట్ ఓవర్ ఏ అని 5 టైమ్స్ ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తాము, ఏ పవర్ 1 మైనస్ 1/2/5 అని రాయాలి. అంటే దట్ ఈక్వల్ ఏమవుతుంది, ఏ పవర్ 1 మైనస్ 1/2/5 వాల్యూ ఎంత. ఎందుకంటే ఇక్కడ ఏ అనేది 5 టైమ్స్ రిపీట్ అయ్యింది అలాగా మల్టిప్లికేషన్ కింద లోపల. కాబట్టి 1/2/5 అని రాస్తున్నాం. ఏ అనేది బేస్ కింద రాసుకున్నాం. అంటే 1/2/5 అంటే 32. అప్పుడేమవుతుంది, ఏ పవర్ 31/32 ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ సొల్యూషన్ అనేది చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మనము ఏం చేయాలి, 39,304 యొక్క ఘనమూలం అని అన్నాడు. ఘనమూలం అంటే క్యూబ్ రూట్ అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 39,304. అసలు ఈ 39,304లో ఈ 3 ఫస్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి 3 జతలు చేయాలన్నమాట. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఈ 304 అనేది ఒక జత, ఈ 39కి ఇంకోటి లేదు కాబట్టి ఈ 39 అనేది ఒక జత. ఇప్పుడు మనకి 1 క్యూబ్ వాల్యూ తెలియదు. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 4 4 10 16 4 64, 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216. ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకు తెలియాలి. తెలిస్తేనే ఇక్కడ చూడు 1s ప్లేస్లో 4 వచ్చే విధంగా ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది 1s ప్లేస్లో 4. కాబట్టి మనకి దీని యొక్క ఆన్సర్లో మనకు ఖచ్చితంగా 1s ప్లేస్లో ఈ 4 వస్తుంది అనమాట. అంటే 1s ప్లేస్లో 4 వస్తుంది. మరి ఈ జతను చూసి 1s ప్లేస్లో ఉన్నది రాబట్టడం జరిగింది. మరి ఈ పేరు చూసి ఈ 39 అనేది దేనికి మధ్యలో ఉంది, ఈ 27కి 64కి మధ్యలో ఉంది. మధ్యలో ఉన్నప్పుడు ఈ 4 తీసుకోవాలా 3 తీసుకోవాలా, 3 తీసుకోవాలి, చిన్నదే తీసుకోవాలి. అంటే దీని యొక్క ఆన్సర్ క్యూబ్ రూట్ ఆఫ్ 39,304 వాల్యూ 34 అవుతుంది అన్నమాట. అంటే మన ఆన్సర్ ఈజ్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది, సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఈ క్వశ్చన్ బాగా గమనించినట్టయితే 1, 2, 3లలో ఎంచుకున్న ఒక దానిని ఎక్స్ గాను, 1, 4, 9లో ఎంచుకున్న దాన్ని వై గాను తీసుకున్న XY అనేది <9 అవ్వాలి. XY <9 వచ్చుటకు సంభావ్యత ఎంత అని అడిగాడు. ఇక్కడ సంభావ్యత తెలియాలంటే నాకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడేమో 1, 2, 3 తీసుకున్నాను. ఇక్కడేమో 1, 4, 9 తీసుకోవడం జరిగింది. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 1, 1 మల్టిప్లికేషన్ చేస్తే మనకేమొస్తుంది, 1 వస్తుంది. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 1 × 4 వస్తుంది. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 1 × 9 వస్తుంది. ఇక్కడ ఈసారి 2 × 1, ఆ తర్వాత 2 × 4, తర్వాత 2 × 9, తర్వాత 3 × 1, తర్వాత 3 × 4, తర్వాత 3 × 9. ఈ మల్టిప్లికేషన్ అనేది 9 కన్నా తక్కువ వచ్చేవన్నీ కూడా మనం రౌండప్ చేసుకోవాలి. ఇదొకటి, ఇది 1 9 9, 9 కన్నా తక్కువ కాదు. ఇది మనకు రాదు. మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, XY వాల్యూ అంటే ఎక్స్లో ఉన్న నెంబర్ని ఒక నెంబర్ని ఎంచుకుంటే వైలో ఉన్న ఒక నెంబర్ని ఎంచుకోవాలి. అటువంటివి మనకి పేర్స్ ఎన్ని వస్తాయంటే XYలో మనకి మొత్తం టోటల్గా 9 రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం అవకాశాల సంఖ్య, సంభావ్యతలు మొత్తం అవకాశాల సంఖ్య 9 అనేది డినామినేటర్లో రాయాలి. కానీ వాడేమంటున్నాడు, కండిషన్ XY ఈజ్ <9 అంటున్నాడు. అంటే ఎక్స్ని వై చేత మల్టిప్లికేషన్ చేసే 9 కన్నా తక్కువ వచ్చేది ఇది అవుతుంది. 1 4 × 4 ఇది అవుతుంది. 1 9 × 9 ఇది కాదు. నెక్స్ట్ 2 1 × 2 ఇది అవుతుంది. 2 4 × 8 ఇది అవుతుంది, ఇది కాదు. నెక్స్ట్ 3 1 × 3 అవుతుంది. 3 4 × 12 ఇది కాదు.
నెక్స్ట్ 3 9 27, ఇది కూడా కాదు. అంటే 1 2 3 4 5 5 అవుతుంది. అంటే ఇది సంభావిత అవుతుంది. 5/9. 5/9 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే x/5 x/4 x/2 మరియు x/3ల అంశముల మధ్యగతం 8 అయినా x విలువ ఎంత అని అడిగాడు. అసలు ఇవన్నీ కూడా xనే డివైడ్ చేస్తున్నాయి. ఫస్ట్ ఈ మధ్యగతం అడిగాడంటే ఈ అంశాలని ఆరోహణ క్రమంలో రాయాలి. అంటే ఇది x, ఈ xని 1 చేత భాగిస్తే ఇది అతిపెద్ద నెంబర్ అవుతుంది. xని 2 చేత భాగిస్తే దీనికన్నా చిన్నదవుతుంది ఇది. నెక్స్ట్ xని 3 చేత భాగిస్తే దీనికన్నా చిన్నదవుతుంది. xని 4 చేత భాగించాం, xని 5 చేత భాగించాం. ఇది ఒక ఆర్డర్లో వచ్చిందనమాట. ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో రాసాం. అంటే x అనేది పెద్దది, x/2 అనేది చిన్నది, దానికన్నా చిన్నది x/3, x/4, x/5 ఈ విధంగా డిక్రీజింగ్ ఆర్డర్లో రాయడం జరిగింది. రాసిన తర్వాత ఇటొక 2 క్యాన్సిల్ చేస్తే మధ్యలో x/3 అనేది మిగిలింది. ఆ x/3 వాల్యూ ఎంతకు సమానం అంటే మధ్యగతం అవుతుంది. ఆ మధ్యగతం అనేది 8కి ఇవ్వడం జరిగింది. దట్ ఈక్వల్ టు x ఏమవుతుంది అంటే 8 3 24 అవుతుంది. అంటే మన ఆన్సరు 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ బిందువులు 0 0 2 0 0 2 శీర్షాలుగా గల త్రిభుజ చుట్టుకొలత డాష్ యూనిట్లు అని అడిగాడు. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ముందు మనకి ఫస్ట్ వన్ ఒక గ్రాఫ్ గీసుకోవాలి. గ్రాఫ్ గీసుకున్నట్టయితే ఇది 0 0, ఇది 0 0, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇది 2 0 అంటే ఇది 1 అయితే 1 యూనిట్స్ అయితే, ఇక్కడ 2 యూనిట్స్ అయితే ఇది 2 0 2 0 ఇది ఈ పాయింట్. మరి ఈ 0 2 బిందువు ఎక్కడ ఉంటుందంటే ఇది 1, ఇది 2 అయినట్టయితే ఇది 0 2 బిందువు. ఇప్పుడు ఈ 3 బిందువుల్ని కలిపేసాం అనుకోండి. ఈ విధంగా కలిపితే ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. మరి ఈ లెంత్ ఎంత అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏర్పడింది కాబట్టి ఆ ట్రయాంగిల్ని పక్కకు తీసుకెళ్ళి గీయడం జరుగుతుంది. ఇంకోండి ఈ విధంగా ట్రయాంగిల్ ఏర్పడింది కాబట్టి ట్రయాంగిల్ గీసాను. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది. ఇక్కడేమో ఈ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ అంటే 2 యూనిట్స్, ఈ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ అంటే 2 యూనిట్స్. అప్పుడు ఖచ్చితంగా ఇది కూడా ఏమవుతుంది అంటే కర్ణం అవుతుంది. ఇది ఆ కర్ణము 2√2 యూనిట్స్ అవుతుంది. మరి ఈ శీర్షాలతో ఏర్పడినటువంటి ఈ లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగాడు కాబట్టి ఈ 2కి 2 కలిపితే 4 ప్లస్ 2√2 యూనిట్స్ అనమాట. ఎక్కడుంది? 4 + 2√2. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ అయినా సారీ ఇది 6, ఇది 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. 4 + 2√2 ఇది కాదు. ఓకే, ఈ క్లాసెస్ అన్నీ కూడా చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి.